మీరు చెక్ బుక్ ఉపయోగిస్తున్నారా? డబ్బు లావాదేవీలకు చెక్ ఉపయోగం మీకు ఎక్కువగా ఉందా? మరి అలాంటి చెక్ బుక్లో మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు మిమ్మల్ని జైలుకు పంపిస్తుంది అంటే నమ్మగలరా? అవును, మనం చేసే చిన్న పొరపాట్లు కూడా జైలు పాలు చేయవచ్చు. అంత పవర్ ఈ చెక్ సొంతం. మరి చెక్ రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి తప్పిదాలు చేస్తే ఇబ్బందులకు గురవుతాం, ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనం బ్యాంకింగ్ సౌకర్యాల్లో భాగంగా డబ్బులను తీయడానికి, బ్యాంకులో వేయడానికి లేదా ఎవరికైనా మనం మనీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం వినియోగించుకునే చెక్ బుక్నే ఉపయోగిస్తాం. మన దేశంలో చాలా లావాదేవీలు చెక్ ద్వారానే జరుగుతాయి. ఏదైనా పెద్ద చెల్లింపులు లేదా లావాదేవీల కోసం చెక్కులు ఉపయోగించబడతాయి. మీరు లావాదేవీల కోసం తరచుగా చెక్కులను ఉపయోగిస్తుంటే మీరు చెక్కులను చాలా జాగ్రత్తగా నింపాలి. చేసే చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యను సృష్టిస్తుంది. మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయడానికి దారితీసే కొన్ని తప్పులు ఉన్నాయి. చెక్లో మనం పేరు నింపిన వ్యక్తికి వ్రాసిన మొత్తానికి బ్యాంక్ చెల్లిస్తుంది. కాబట్టి చెక్లో డబ్బు చెల్లించాల్సిన వ్యక్తి పేరు తప్పనిసరిగా రాయాలి. ఒక వ్యక్తి కాకుండా ఏదైనా కంపెనీ లేదా సంస్థ పేరు మీద చెక్ను జారీ చేయవచ్చు. అయితే చెక్కులను నింపేటప్పుడు కొందరు తప్పులు చేస్తుంటారు. మీరు ఎవరికైనా చెక్ ఇచ్చినప్పుడు మొత్తం గురించి రాసిన తర్వాత చివర మాత్రమే అని రాయండి. ఉదాహరణకు 5 లక్షలు మాత్రమే అని రాయాలి. అదేవిధంగా సంఖ్యల్లో రాసిన మొత్తాలను చివరిలో ఉంచండి. ఉదాహరణకు ఇలా 5,000. దీని ద్వారా చెక్కు చివర మొత్తాన్ని మాత్రమే రాయడం వల్ల జరిగే మోసాన్ని నిరోధించవచ్చు. ఖాళీ చెక్కుపై సంతకం చేయడం సాధారణంగా ప్రజలు ఖాళీ చెక్కును విశ్వసిస్తారు, సంతకం చేస్తారు. మీరు ఎప్పుడూ అలాంటి తప్పు చేయకూడదు. చెక్కుపై సంతకం చేసే ముందు చెక్కు చెల్లించాల్సిన వ్యక్తి పేరు, మొత్తం, తేదీని ఎల్లప్పుడూ రాయడం మంచిది. చెక్కు యొక్క తప్పుడు సంతకం కారణంగా బ్యాంకుల్లో పెద్ద సంఖ్యలో చెక్లు బౌన్స్ అవుతుంటాయి. బ్యాంక్ సిస్టమ్స్లోని సంతకంతో చెక్ రైటర్ సంతకం సరిపోలకపోతే చెక్ బౌన్స్ అవుతుంది. కాబట్టి మీరు బ్యాంక్ ఫామ్లో చేసిన విధంగానే చెక్పై సంతకం చేయాలి. తద్వారా మీ సంతకం బ్యాంకులోని సంతకంతో సరిపోతుంది. బ్యాంక్ మీ చెక్ను క్లియర్ చేస్తుంది. తేదీ తప్పుగా ఉన్నప్పటికీ బ్యాంక్ చెక్ను అంగీకరించదు. కాబట్టి చెక్ రాసేటప్పుడు చెక్కుపై తేదీని సరిగ్గా రాయాలి. తద్వారా నగదు తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు. చెక్లను నింపేటప్పుడు బాల్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. చాలామంది వ్యక్తులు పెన్నుతో చెక్లను మారుస్తారు. దాని వ్రాత మసకబారుతుంది లేదా సులభంగా చెరిపివేయబడుతుంది. చెక్కుల ట్యాంపరింగ్ను నిరోధించడానికి శాశ్వత సిరాను ఉపయోగించాలి. తద్వారా వాటిని తర్వాత మార్చలేరు. చెక్ బౌన్స్ అయితే మీరు జరిమానాలను ఎదుర్కోవచ్చు, జైలుకు కూడా వెళ్ళొచ్చు. ఏదైనా కారణం చేత బ్యాంక్ చెక్కును తిరస్కరించినప్పుడు, చెల్లింపు చేయనప్పుడు దాన్ని బౌన్స్ చెక్ అంటారు. ఇది ప్రధానంగా ఖాతాలో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల జరుగుతుంది. చెక్కును జారీ చేసేటప్పుడు మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉండటం చాలా ముఖ్యం. పోస్ట్ డేటింగ్ చెక్కుల జారీ, చెక్కుల పోస్ట్ డేటింగ్ మానుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ దాన్ని అంగీకరించదు. బ్యాంకుకు చెక్కును చెల్లించడంలో తేదీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు మీ ఖాతా నుండి డబ్బును తీసివేయాలనుకున్నప్పుడు మీరు చెక్లో తేదీని నమోదు చేయవచ్చు. మీరు తప్పు తేదీ, నెల లేదా సంవత్సరాన్ని నమోదు చేస్తే మీ చెక్ బౌన్స్ అవుతుంది. చెక్ నంబర్ను గుర్తుంచుకోండి. దాన్ని మీ రికార్డుల్లో గమనించండి. మీరు దాన్ని సురక్షితమైన స్థలంలో వ్రాయాలి. వివాదం ఉన్నప్పుడల్లా మీరు సందేహాలను క్లియర్ చేయడానికి, ధృవీకరణ కోసం బ్యాంక్ ఇవ్వడానికి ఈ చెక్ నెంబర్ని ఉపయోగించవచ్చు. సో చెక్కు సంబంధించిన లావాదేవీలు చేసేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేయడం మంచిది. ఆదమరిచి ఏ చిన్న పొరపాటు చేసినా అది మిమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది అనేది మర్చిపోకండి. బీ కేర్ఫుల్.